మొన్న జగన్ గారు పింఛన్ల దగ్గరికి వెళ్ళి మొదటికి వెళ్ళి చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నాను, ఈవీఎం పక్కన కొట్టిన పింఛన్లు మంచోదే, అంత అన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యేది అని చెప్పి మాట్లాడుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకటి సూటిగా అడుగుతూ ఉన్నాం, హెచ్చరిస్తున్నా అంటున్నాడు. నాకు అది చూస్తే నవ్వు వస్తూ ఉంది. చిన్నప్పుడు పిల్లలు నాకు చాక్లెట్ తీయకపోతే నేను ఏడుస్తాను అంటారు కదా. ఎప్పుడన్నా చిన్నప్పుడు పేరెంట్స్తో వెళ్ళినప్పుడు నాకు చాక్లెట్ తీసికపోతే, నాకు ఆ బొమ్మ తీసికపోతే నేను ఏడుస్తా అని పిల్లలు అంటారు కదా. ఆ విధంగా అన్నట్టుంది నాకు జగన్మోహన్ రెడ్డి గారు. హెచ్చరిస్తున్నా అంటే ఎవరిని హెచ్చరిస్తావు? నువ్వు మంచి గురించి హెచ్చరించడంలే, నువ్వు చేసిన పనులేంటయ్యా జగన్మోహన్ రెడ్డి? ఒక ఈవీఎం పగలగొట్టిన ఒక దొంగకి మద్దతుగా నువ్వు జైలుకి వెళ్ళావు, జైలుకి ములాఖాతుకి వెళ్ళావు. అక్కడ బయటకు వచ్చి హెచ్చరిస్తున్నా అంటే నువ్వు ప్రజాస్వామ్య భారతదేశంలో ఉన్నావు జగన్మోహన్ రెడ్డి, అది గుర్తుపెట్టుకో. నువ్వు ప్రజాస్వామ్య భారతదేశంలో ఉంటూ ప్రజాస్వామ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే ఎన్నికల్లో ఒక ఈవీఎంను పగలగొట్టిన ఒక రౌడీకి మద్దతుగా అతన్ని జైల్లో వేస్తే, అతను చేసిన రౌడీజాలకి అతన్ని జైల్లో వేస్తే, ఎంతోమంది బడుగు బలహీన వర్గాలని మాచర్ల ప్రాంతంలో గొంతులు కోసి చంపిన వ్యక్తిని జైల్లో వేస్తే, రౌడీజం చేసే వ్యక్తిని జైల్లో వేస్తే, పేదల భూములు భూ కబ్జాలు చేసిన వ్యక్తిని జైల్లో వేస్తే అతని పైన నీకు అభిమానం ఉండొచ్చు. ఎందుకంటే నీ చరిత్ర కూడా నేర చరిత్ర, నీ తండ్రి చరిత్ర నేర చరిత్ర, నీ తాత చరిత్ర నేర చరిత్ర. ఈ విధంగా నేర చరిత్ర కలిగిన నీకు అలాంటి నేరాలు చేసేవాడు మంచివాడిగా సౌమ్యుడిగా నచ్చచ్చు. ఆ విధంగా నచ్చి నువ్వు జైలుకి వెళ్ళావు, ములాఖాతులకు వెళ్ళావు. అక్కడికి ములాఖాతులకు వెళ్ళి బయటకు వచ్చి నువ్వు హెచ్చరిస్తున్నా అంటే, నువ్వు ఒక నేరస్తుడి వైపు నిలబడి హెచ్చరిస్తున్నా అంటే నిన్ను ఎవడు లెక్క చేస్తాడు? నీ పక్కనుండే కుక్క కూడా లెక్క చేయదు జగన్మోహన్ రెడ్డి, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఒక బాధ్యత గల ఎమ్మెల్యే, మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా, మీరు ఒక సాధారణ ఎమ్మెల్యే. మీరు ఎమ్మెల్యేగా ఏం చేయాలో తెలుసా? మీ నియోజకవర్గ సమస్యల గురించి, అయ్యా ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయి అని మాట్లాడితే హెచ్చరించుంటే బాగుండేది. కానీ నువ్వేమని హెచ్చరిస్తున్నావు తెలుసా? ఒక నేరస్తుడికి అండగా నిలబడి హెచ్చరిస్తున్నావు. ఒక నేరస్తుడిగా అండగా నిలబడిన నువ్వు కూడా నేరస్తుడివే, అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. పద్ధతి మార్చుకో. నువ్వు ఒక వీధి రౌడీవి కాదు, ఒక ఎమ్మెల్యేవి. ఒక ఎమ్మెల్యే అంటే ఒక బాధ్యతగా ఉండాలి, ఒక హుందాతనంగా ఉండాలి, ఒక గౌరవంగా ఉండాలి. నువ్వు తీసుకునే జీతం ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నావు, నీకు సెక్యూరిటీ ప్రభుత్వం ఇచ్చింది. ఆ ప్రభుత్వ సొమ్ము తినేటప్పుడు నువ్వు గౌరవంగా ఉండాలి. ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో నువ్వు ఒక ప్రజాప్రతినిధివి. ప్రజాప్రతినిధిగా ఉండేటప్పుడు ఒక హుందాతనం ఉండాలి. ఒక ఈవీఎం పగలగొట్టినోడికి నువ్వు మద్దతు ఇస్తున్నావు అంటే నువ్వు ఎలాంటి వాడు? నువ్వు అన్ఫిట్ ఫర్ ద పాలిటిక్స్. ప్రజలు కరెక్ట్గానే ఇచ్చారండి తీర్పు. ఏంటంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కూర్చోబెట్టారు. రేపు భవిష్యత్తులో ఇట్టే మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి రేపు ప్రజాప్రతినిధిగా కూడా ఎన్నికవడి జగన్మోహన్ రెడ్డి తన సొంత భూమిపైన ఓడిపోబోతున్నాడు. ఆ విధంగా ప్రజలు చీకొడతారు. ఎందుకంటే ఇప్పుడైనా మేలుకో, ప్రజలు నిన్ను లాగి పట్టని బీకారు. 5 ఏళ్ళు ప్రజలు కొట్టిన ఏళ్ళు అట్టే పడి ఉంటాయి చంపపైన. ఇకనైనా బుద్ధి తెచ్చుకో, మారు, ప్రజలకు తరపున నిలబడు. ప్రజలు ఎక్కడన్నా కష్టాలు పడుతుంది అండగా నిలబడి తప్పులేదు. కానీ నువ్వు అవేవి చేయకుండా నేరస్తుల కోసం జైలుకి వెళ్తున్నాడు. అదే రోజు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం, రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడం కోసం, రాష్ట్రం యొక్క ఈ జగన్మోహన్ రెడ్డి విధ్వంసంతో రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేస్తుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనకి వెళ్ళి అక్కడ మంత్రులను కలిసి రాష్ట్రంలో జరిగిన అన్యాయాన్ని వివరించాడు. అదేవిధంగా లోకేష్ గారు ఆ రోజు మెగా డిఎస్సి పైన సంతకం కావచ్చు, అదేవిధంగా డిఎస్సికి సంబంధించి ఏ విధంగా పెడతామనేది నిర్ణయాలు కావచ్చు వెల్లడించడం జరిగింది. అంటే ప్రజానాయకులు ప్రజల మధ్యలో ఉన్నారు. లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ప్రజా సమస్యల గురించి వీటి గురించి చేస్తుంటే ఈ జగన్ నేరస్తుడు ఏం చేస్తూ ఉన్నాడు? జైలుకి వెళ్ళి వస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, ఇతను ప్రజా ప్రయోజనాల కన్నా ఇతని ప్రయోజనాలు ఏంటో తెలుసా? వ్యక్తిగత ప్రయోజనాలు, రౌడీల ప్రయోజనాలే తన ప్రయోజనాలుగా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నాడు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల గురించి మాట్లాడడానికి కూడా అన్ఫిట్. ఇతను హెచ్చరిస్తే ఎవడో భయపడ్డు, వీధి పక్కన ఉండే కుక్క కూడా భయపడదు జగన్మోహన్ రెడ్డికి. అది గుర్తుపెట్టుకొని ఇకనైనా గౌరవంగా, ఒక హుందాతనంగా, ఒక శాసనసభ్యుడిగా నీ బాధ్యతను గుర్తు చేసుకుంటామని తెలియజేసుకుంటూ ఉన్నాం.